నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్. సభకు ప్రిపేర్ అయి రండి, చిట్ చాట్లు మానేయాలని సూచన. వైఎస్ సునీతపై ఎంపీ అవినేష్ రెడ్డి సంచలన కామెంట్స్. కీలక డాక్యుమెంట్స్ గురించి దస్తగిరిని ఎందుకు అడగలేదని ప్రశ్న. హర్ముజ దగ్గర భారత నౌకలు క్షేమం. అన్ని రాష్ట్రాల్లో ఎల్పీజీ స్టాక్ ఉందన్న కేంద్రం. ఫలక్నుమా పరిధిలో అగ్ని ప్రమాదం. ఫర్నిచర్ షాప్ తో పాటు పలు దుకాణాలకు వ్యాపించిన మంటలు. వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు 100% ఎల్పీజీ సరఫరా చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఇక అన్ని రాష్ట్రాల్లో ఎల్పీజీ స్టాక్ ఉందని తెలిపింది. హర్ముజ్ దగ్గర భారత నౌకలన్నీ క్షేమంగానే ఉన్నాయని, శివాలిక్ నౌకలో 48,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉందని కేంద్రం వెల్లడించింది. కాగా ఖాతర్ నుంచి లిక్విడ్ఫైడ్ పెట్రోలియం గ్యాస్ తో బయలుదేరిన శివాలిక్ నౌక సురక్షితంగా గుజరాత్లోని ముంద్రా పోర్టుకు చేరుకుంది. హర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పతాక స్థాయిలో ఉన్న సమయంలో ఈ నౌక రాక ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కు ముహూర్తం ఫిక్స్ అయింది. శాసనసభ సమావేశాలను ఇవాల్టి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 19న ఉగాది పండుగ సందర్భంగా అసెంబ్లీకి సెలవులు ఇవ్వనున్నారు. 20వ తేదీన 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఇక 17-18 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సాగనుంది. ఈ చర్చలో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు. అలాగే 23 నుంచి రాష్ట్ర వార్షిక పద్దుపై చర్చ జరగనుంది. ఈ నెల 30న బడ్జెట్ ఆమోదం పొందనుంది. అలాగే అనంతరం సభను నిర్వధికంగా వాయిదా వేయనున్నారు.
వైఎస్ సునీతపై ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. సునీత అనేక కీలక అంశాలను పక్కదారి పట్టించారని ఆయన ఆరోపించారు. తనపై తప్పుడు సాక్ష్యాలు చెప్పాలని కొందరిపై సునీత ఒత్తిడి చేశారన్నారు. ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని, సిబిఐ కూడా దీనికి సమాధానం చెప్పాలన్నారు. వివేకాది గుండెపోటు అని సృష్టించింది సునీతతో పాటుగా నరెడ్డి, రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తులు అని తెలిపారు. అసలు వివేకాది మర్డర్ ఫర్ గెయిన్ దిశగా సునీత ఎందుకు విచారణ కోరలేదని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. వివేక హత్య గురించి పోలీసులకు సమాచారం ఇచ్చింది తానేనని అవినాష్ పేర్కొన్నారు. ఆయన మీకు అత్యంత ఆప్తుడు కదా దస్తగిరి గారు. ఆయన బెయిల్ మేము ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో వేసినా కూడా మీరు ఆయనకు మద్దతుగా నిలబడతారు. ఆయనకు మద్దతుగా ఏకంగా లూత్రా లాంటి అడ్వకేట్ను పెట్టి మీరు మాపై పోరాడతారు. ఆయన దస్తగిరి గారి బెయిల్ రద్దు చేయమంటే, దస్తగిరి గారికి యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తే మీరు అడ్డుకోలేదు. చీటికి మాటికి ప్రతి అంశాన్ని అడ్డుకునే మీరు దస్తగిరి తానే మీ నాన్నను చంపానని చెప్తున్న దస్తగిరి గారికి యాంటిసిపేటరీ బెయిల్ వస్తూ ఉంటే మీరు కనీసం అడ్డుకునే ప్రయత్నం, అబ్జెక్ట్ చేసే ప్రయత్నం కూడా చేయని విషయం కూడా ప్రజలందరూ గమనించారనే విషయం కూడా మనవి చేస్తూ ఉన్నాం. మరి ఆ దస్తగిరి చెప్పినట్టుగా అంత కీలకమైన డాక్యుమెంట్స్ ఏవి అని అడగాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? ఎందుకు ఆ విషయంలో మీకెందుకు నోరు రావడం లేదు? ఎందుకు అడగడం లేదు మీరు సిబిఐని అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు మీరు కోర్టును అడగడం లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఇన్ని కీలకమైన విషయాలు మీ తల్లి గారేమో సెలవిచ్చి పంపిస్తారు అటెండర్కు, మీ భర్త గారు కూడా సెలవిచ్చి పంపిస్తారు అటెండర్కు. ఆ విషయం మీరు అడగరు. కీలకమైన డాక్యుమెంట్స్ ఏదైతే డాక్యుమెంట్స్ దోపిడీ ఆ రోజు రాత్రి హత్య జరిగేటప్పుడు జరిగిందో వాటి గురించి మీరు ప్రస్తావించరు. ఇర్రిలవెంట్ ఇష్యూస్ అన్నీ కూడా మాట్లాడి హైలీ రిలవెంట్ ఇష్యూస్ను పూర్తిగా డంప్ చేసే, అంటే పూర్తిగా పక్కదారి పట్టించే కార్యక్రమం ఇన్నాళ్ళు మీరు చేశారనేది వాస్తవం అనే విషయం మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మరీ ముఖ్యంగా ఈ కేసులో పిఏ కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఫస్ట్ క్రైమ్ సీన్కు పోయి ఆ లెటర్ చూసిన వ్యక్తి, డెడ్ బాడీని చూసిన వ్యక్తి, లెటర్ చూసిన వెంటనే సునీత గారికి, అదేవిధంగా రాజశేఖర్కు, శివప్రకాష్ రెడ్డి అంటే వివేకం పెదనాన్న బామర్ది శివప్రకాష్ రెడ్డి అంటే నరెడ్డి రాజశేఖర్కు ఓన్ బ్రదర్, సునీతకు కూడా మామ అవుతాడు, బావ అవుతాడు. సో శివప్రకాష్ రెడ్డికి వీళ్ళందరికీ ఆ లెటర్ గురించి మీరు స్పష్టంగా తెలియజేస్తారు. చనిపోయిన విషయం చెప్తున్నారు, లెటర్ గురించిన విషయం మీరు స్పష్టంగా మీకు అందరికీ తెలియజేసినాడు. ఆ లెటర్లోని అంశాలు కూడా మీకు చదివి వినిపించినాడు. ఎందుకు పోలీసులకు ఆ లెటర్ ఉన్న విషయం ఎందుకు చెప్పలేదు? మీకు ఆ లెటర్ ద్వారా అది హత్య అని వెంటనే తెలుసు కదా, ఎందుకు మీరు సత్వరమే పోలీసులకు ఫోన్ చేసి ఇట్లా ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ లెటర్ ఉందని చెప్పి ఎందుకు మీరు చెప్పలేదు? పైపెచ్చు ఎవరికీ లేని ఒక ఫెసిలిటీ సిబిఐ మా సునీతకి ఇచ్చింది. 2 ఉదాహరణలు మీ ముందు ఉంచుతా, 2 ఉదాహరణలు. ఒకటి 28 జూలై, ఆ స్టేట్మెంట్ కూడా మీకు ఇస్తాను. 28 జూలై 2020 రోజు సిబిఐ వాళ్ళు సునీతక్క దగ్గర వాంగ్మూలం తీసుకున్నప్పుడు ఆ రోజు లెటర్ గురించి అడుగుతారు. లెటర్ అనేది హైదరాబాద్ నగరంలోని ఫలక్నుమా పరిధిలో గల ఫరూక్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక బస్ డిపో పక్కనే ఉన్న ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దుకాణాలకు విస్తరించిన సెగలు, ప్రమాదం జరిగిన దుకాణం పక్కనే ఫర్నిచర్ షాప్ ఉండడంతో మంటలు వేగంగా విస్తరించాయి. భారీగా పొగలు కమ్ముకోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వస్తున్నప్పటికీ ఆస్తి నష్టం భారీగా ఉన్నట్లుగా సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించింది. జిల్లా అధ్యక్షులు శివసేనారెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి కేశం నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో ఆత్మకూరు, అమరచింత మండలాల్లో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని, గ్రామ, మండల కమిటీలో చేరాలనుకునే వారు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. మండల అధ్యక్షుని కానీ పట్టణ అధ్యక్షుని కానీ నియమించుకునే విధంగా గ్రామాలకు పోయి మండల హెడ్ క్వార్టర్లలో అందరు కార్యకర్తలు మీకు కావాల్సిన నాయకుడు ఎవరైనా కావాలి అంటే ఎవరైనా పేర్లు ఇవ్వచ్చు. మండల అధ్యక్షుడిగా, పట్టణ అధ్యక్షుడిగా, గ్రామ అధ్యక్షుడిగా స్వేచ్ఛగా పేర్లు ఇచ్చే బాధ్యత. గతంలో ఏంటంటే పేర్లు రాసి నాయకులు పంపించేవారు. ఇప్పుడు కార్యకర్తల దగ్గరకు వచ్చి మీకు ఎవరు నాయకుడు కావాలో నియమించుకోండి అని చెప్పే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. పెద్దలు మంత్రివర్యులు శ్రీహరణ గారి ఆదేశాల మేరకు ఈరోజు వారికి అసెంబ్లీ ఉండడం వల్ల వారు ఈరోజు రాలేకపోయారు. కానీ ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపవద్దు, ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మీరు కంటిన్యూ చేయమని చెప్పి శ్రీహరణ గారు నియమించడం. అందుకే అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి కార్యకర్తలతో అందరితో మాట్లాడడం జరిగింది. వారు ఎవరైతే మండల అధ్యక్షుడిగా నాకు అవసరం కావాలి అనుకునే వాళ్ళు, పట్టణ అధ్యక్షుడిగా కావాలనుకునే వాళ్ళందరూ పేరు ఇవ్వడం జరిగింది. అదేవిధంగానే రేపు రాబోయే రోజుల్లో కూడా అన్ని ఈక్వేషన్స్ చెక్ చేసి ఎవరైతే దాన్ని సమర్థవంతంగా ఈ మండలాన్ని, మున్సిపాలిటీ నడపగలుగుతారో వారికి ఈరోజు వాళ్ళ బాధ్యతలు ఏర్పడతారు. మండలం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మధ్యాహ్న భోజన పథక కార్మికులు గళమెత్తారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహాధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా వంట కార్మికులు భారీగా తరలివచ్చారు. తమ సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని, కనీసం బిల్లులు కూడా సకాలంలో రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నెలకు 10,000 వేతనం కల్పించాలని, పెండింగ్ బిల్లులన్నీ తక్షణమే చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పథకాన్ని ప్రైవేటీకరించే ఆలోచనను విరమించుకోవాలని, లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ నేతలు హెచ్చరించారు. చేసేటోళ్ళు అంటున్నారా లేదా? మరి వంట కార్మికులకు 3,000 రూపాయలు అనేది వేతనమేనా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. మరి దాంతో పాటు ఏంటంటే వంట సరుకులు మొత్తం కూడా వంట కార్మికులే పెట్టుకొని వంటలు చేస్తే నెలకు బిల్లులు ఇవ్వాల్సింది పోయి అది 4 నెలలు, 5 నెలలు, 6 నెలల వరకు కూడా వాళ్ళ బిల్లులు రావడం లేదు. దాని వలన వాళ్ళంతా అప్పుల పాలే పరిస్థితి అవుతా ఉంది. కాబట్టి ఆ బిల్లులు అనేవి ఏ నెల ఆ నెలకే చెల్లించాలనేది ఒక డిమాండ్. దాంతోపాటు సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. అసలు ఈ వంట కార్మికులకు 17,000 రూపాయల వేతనం ఇవ్వాలనేది ఒక తీర్పు ఇచ్చింది. కానీ మేమేమో మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో రాజకీయ సెగరేగింది. హిందువులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ మందుల సాముల్ నివాసంపై బీజేవైఎం నాయకులు దాడికి దిగారు. సామ్యుల్ ఇంటిపై కోడిగుడ్లు విసిరి తమ నిరసనను తెలిపారు. ఎన్నికల సమయంలో ఆలయాల చుట్టూ తిరిగి ఓట్లు అడిగిన వ్యక్తి ఇప్పుడు హిందూ ధర్మాన్ని కించపరచడం దుర్మార్గమని బీజేపీ నేతలు మండిపడ్డారు. వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదంటే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. బహిరంగ క్షమాపణ చెప్పకపోతే హిందువులు సంఘటితమైన బిడ్డ నువ్వు నియోజకవర్గంగా రాష్ట్రంలో ఎక్కడ తిరగదా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ మంత్రుల సమయంలో 70% ఉన్న హిందువుల ఓట్లతో గెలిచి ఇవాళ మొదలెక్కి వీడు ఎంపీడీసీ కూడా గెలవాడు. వీడు ఎమ్మెల్యే అయ్యేసరికి ఆ తుంగతుర్తి నియోజకవర్గంలో అక్రమ రవాణా ద్వారా, ఇసుక ద్వారా సంపాదించిన డబ్బులు తిన్నాక మొదలెత్తి ఈ హోదాలో ఉండే ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడారు. ఒరిజినల్ హిందువులకు కన్వర్టెడ్ క్రిస్టియన్ కాబట్టి ఖచ్చితంగా విషపూరిత ఆలోచనలు విని ఉంటాయి. ఈ ఆలోచన మార్చుకోకపోతే తుంగతుర్తి నియోజకవర్గం కాదు రాష్ట్రంలో ఎక్కడ తిరగలేడు మందుల సామ్యాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బిడ్డ, నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఎక్కడ కూడా నిన్ను అవసరమైతే చట్టబద్ధంగా నీ ఎమ్మెల్యే, శాసనసభ్య ఏదైతే ఉందో అది రద్దు అయ్యేదాకా చట్టపరమైన పోరాటం కూడా చేస్తాము. నువ్వు ఏ రకంగా కూడా ఎస్సీ కావు, దళితులు కావు. నువ్వు ఇలా బహిరంగ క్షమాపణ
తెలంగాణలో విద్యా వ్యవస్థ సంక్షోభంలో ఉందని, ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటుందని ఏబీవీపీ నేతలు మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు కీలక వ్యాఖ్యలు చేశారు. పెండింగ్ లో ఉన్న 9,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత విద్యా కమిషన్ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించేలా ఉందని, దానిని రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులను, ప్రజాప్రతినిధులను అడ్డుకుంటామని హెచ్చరించారు. దాదాపు 9,000 కోట్ల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ రాక పేద మధ్యతరగతి విద్యార్థులు నానా అవస్థలు పడతా ఉంటే ఇక్కడ ఒక ఆయన విద్యా కమిషన్ చైర్మన్ ఉంటాడు. ఆయన ఐఏఎస్ గా విఆర్ఎస్ తీసుకొని మరి ఆయన మైండ్ నుండి మాట్లాడుతుండో, మైండ్ మతి భ్రమించి మాట్లాడుతుండో అర్థమైతలేడు. కానీ 434 రికమెండేషన్లు ఇచ్చి ఆ రికమెండేషన్లు ఏమున్నాయంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేయాలంట. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేయాలంటే మేము ఎట్లా చదువుకోవాలా సారు? ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నది విడుదల అయ్యవు, కొత్త పథకాన్నేమో ఎత్తేయమని చెప్తావు. ఈ విద్యా కమిషన్ అనలేకపోతే ఏంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అలాగే అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాల్లో 15% నిధులు విద్యాశాఖ కేటాయించాలని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నేనే విద్యాశాఖ మంత్రి నా దగ్గర ఎందుకు ఉంచుకున్నా అంటే నాకు తెలుసు విద్యార్థులకు ఏం కావాలి అని చెప్పేసి మాట్లాడిండు. కానీ దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల 6 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు చిల్లి గవ్వ కూడా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయడం చాలా బాధాకరం. ఏదైతే మీకు కాంట్రాక్టర్ చేయడానికి పైసలు ఉన్నాయి, ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల రూపాయలు విశ్వవిద్యాలయాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని ఎక్కడిదక్కడ నిర్బంధాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బిడ్డ కాసుకో బిడ్డ రేవంత్ రెడ్డి. నేడు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనాయి కాబట్టి ఇప్పటికైనా బడ్జెట్ సమావేశాలలో 15% నిధులు విద్యకు కేటాయించి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి. ఈ యొక్క విద్యా కమిషన్ పేరు మీద ఈ యొక్క విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించే విద్యా కమిషన్ ను వెంటనే రద్దు చేయాలి. ఆకునూరు మురళిని పిచ్చాస్పడ. జగిత్యాల జిల్లాలో మొక్కజొన్న రైతుల గోస వినిపించేలా మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఇందిరాభవన్ నుండి కలెక్టరేట్ వరకు రైతులతో కలిసి వెళ్లిన జీవన్ రెడ్డి ప్రజావాణిలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. జిల్లాలో 50,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు అవుతున్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవడంతో జాప్యం చేస్తుందని ఆయన విమర్శించారు. దీనివల్ల రైతులకు క్వింటాకు 500 చొప్పున నష్టం వాటిల్లుతోందని, వెంటనే కొనుగోలు ప్రక్రియ మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. రాబడి రైతు మొన్న కూడా ఏదైతుందో 10 రోజుల క్రితం ఏదైతుందో ఈదురుగాలు వడగల వానతో మొక్కజొన్న మొత్తం పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ కూడా వాతావరణ సూచనలు ఏంటంటే మీ రాబోయే 4 దినాలు ఏదైతుందో మళ్ళీ ప్రకృతి వైపరీత్యాలు, వడగల వాన, ఈదురుగాలు వచ్చే అవకాశం ఉంది. మనకు రాష్ట్రంలో ఏదైతుందో పంటల బీమా పథకం అమలు కావటం లేదు. రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేయబడినా కానీ కొంతమేరకు ఏదైతే రైతుకు ఆ నష్ట పరిహారం తక్షణమే బీమా కంపెనీ ద్వారా పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పంటల బీమా పథకం అమలు చేయబట్టడం లేదు కాబట్టి మొత్తం బాధ్యత అంతా ప్రభుత్వమే భరించాలి. రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతున్నదో ఇలా ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయే రైతాంగం ఇప్పుడు మొక్కజొన్న కానీ వరికి సంబంధించే కానీ పంట నష్టపోయే పరిస్థితి ఉండదు కాబట్టి వాటికి సంబంధించిన పరిహారం కల్పించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లా ఏదైతుందో రైతు భరోసా నిధులు విడుదలకు సంబంధించి కూడా జాప్యం పెట్టింది. సాధారణంగా రైతు భరోసా నిధులు ఏదైతుందో పంట పెట్టుబడికి ఉపయోగపడే విధంగా రైతు భరోసా నిధులు విడుదల చేయడం ఆనవాయితీ. అది జనవరి విడుదల చేయబడాలి. మనం ఆశించిన మేరకు ఏదైతే మనం విడుదల చేయబడలేదు. ఒక్కొక్క ఎకరానికి ఏదైతే 30,000 పైగా పెట్టుబడి మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రభుత్వం ఒక పంటకు 60,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి సంకల్పిస్తున్నారు. అది అయినా తక్షణమే విడుదల చేయాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజావాణిలో హృదయ విదారక దృశ్యం కనిపించింది. వేములవాడ పట్టణానికి చెందిన వికలాంగుడు ఓదెల నరేష్ తనకు జీవనోపాధి కల్పించాలి అంటూ ప్లకార్డ్ పట్టుకుని నిరసన తెలిపారు. గత ప్రభుత్వం నుంచి నేటి వరకు 100 సార్లు దరఖాస్తులు ఇచ్చినా ఫలితం లేదు అని ఆయన కన్నింటి పర్యంతమయ్యారు. ఈ నెలలోగా ఉపాధి చూపించకపోతే ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశాడు.
నేను గత 15 సంవత్సరాల నుండి వేములవాడ మార్కండేయ నగర్లో ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నాను. నేను వికలాంగుడిని. మా తల్లిదండ్రులు వృద్ధులు, పనిచేయని స్థితిలో ఉన్నారు. మాది రెక్కాడితే దొక్కాడని పరిస్థితి. నేను కష్టం విలువ తెలిసిన వాడిని. ఇప్పటికీ కలెక్టర్ ఆఫీస్ ఓపెన్ అయినప్పటి నుండి, కలెక్టర్ ఆఫీస్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి లెక్కలేని దరఖాస్తులు ఉన్నాయి. ఇన్వార్డ్లో కానీ, అవుట్ వార్లో కానీ, ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో కానీ, DW ఆఫీసులో కానీ, కలెక్టర్ గారికి కానీ, కలెక్టర్ గారికి కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంతమంది లెటర్లు ఇచ్చినా కానీ కలెక్టర్ గారు కూడా స్పందన లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను చంపుకుంటా అని చెప్పి ఇక్కడ మీడియా పరంగా కోరుకున్నాను. నా కుటుంబం రోడ్డు పాలైపోయింది. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. అనేక రకాల పోటీ పరీక్షలు రాశాను. 1 మార్కు, 2 మార్కులు, 3 మార్కులు, 10 మార్కులలో పోయాను. ప్రభుత్వం ఇప్పటి కూతురు స్పందించలేదు. నన్ను ప్రభుత్వం గుర్తించకపోతే, నన్ను ఆదుకోకపోతే నా శావే శరణ్యం అని చెప్పి, ఈ నెలలో నాకు ఏదైనా ఉపాధి కల్పించకపోతే, ఈ నెలలో నాకు న్యాయం జరగకపోతే ఈ కలెక్టర్ ఆఫీసులోనే నేను మందు తాగి చచ్చిపోతా అని చెప్పి నేను మీడియా ముఖంగా కోరుకున్నాను. తప్పకుండా ఇవి ఎన్ని దరఖాస్తులు అండి, ఒక లారీకి 5 అవుతాయి. ఇంకా ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. నాకు పట్టుకోవడానికి వస్తలేదు. ఒక లారీ దరఖాస్తులు ఉన్నా కానీ సీఎం నేను యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కొలనుపాక గ్రామంలోని నిరుపేదలకు సర్వే నంబర్ 8లో ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం తమ విన్నపాన్ని అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నేతలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ధర్నా జరిగింది. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బీజేపీ నేతలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు బంధు నిధులు విడుదల చేయాలని, విద్యుత్ కోతలు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. నమ్మించి వాళ్ళ యొక్క గొంతు కోసి ఇవాళ డెవలప్మెంట్ అంటే నా కుర్చీ, నా ఇల్లు, నా ఆస్తి, నా ప్రాపర్టీ అని చెప్పి ఏ రకంగా పాకులాడుతుండో ప్రజలంతా చూస్తూ ఉంటారు. ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏమైనాయి? అవి కేవలం కోర్టు వరకు వచ్చేంత వరకే చూస్తున్నావా, లేదా ప్రజలలో వాటిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నావా అంటే 2.5 సంవత్సరాల్లో మీరు ఎలగబెట్టి ఏం లేదు, నువ్వు ఏం అమలు చేసినావని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఇళ్ళని ఆగం చేసినావు, యువతులను ఆగం చేసినావు. ఉపాధి, అభివృద్ధి అనేటువంటి ఈ యొక్క కార్యాచరణ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో లేదు. కేవలం ఓట్ల రాజకీయం కోసం, ఓట్ల బ్యాంకు కోసం మాత్రమే మీరు గద్దెనెక్కారని స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయకపోతే భారతీయ జనతా పార్టీ రామదండులాగా కదిలి మీ వెనకాలనే పరిగెత్తుకుని మీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ వినూత్న నిరసన చేపట్టింది. 6 గ్యారెంటీలను అమలు చేయడం లేదని ఆరోపిస్తూ బీజేపీ మండల అధ్యక్షులు రేపాక రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు అర్ధనగ్నంగా ప్రదర్శన చేపట్టారు. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. రైతు బంధు, మహిళలకు 2500 వంటి హామీలను ఎందుకు నెరవేర్చడం లేదు అని ప్రశ్నించారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ, ఈ రేవంత్ రెడ్డి సర్కారు మరి అధికారంలో రాకముందుకు 6 గ్యారెంటీల పేరుతోటి ఇలా అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి కూడా ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అవుతున్నా కానీ ఈ 6 గ్యారెంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. మీరు 6 గ్యారెంటీలు చూసుకున్నట్టయితే ఏదైతే మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా 2500 ఇస్తామన్నారు, దాన్ని ఊసే మర్చిపోయారు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి రైతులకు రైతు బంధును, రైతు భరోసా మార్చినాం, మరి 5000 కాదు 7500 ఇస్తామన్నారు. మరి ఇప్పటి వరకు రైతుల ఖాతాలో 5000 లేవు, 7000 లేవు. ఇవి ఎడిపోతున్నాయని మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని, లేని ఏడలో భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా
ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో భారీ ఆక్రమం వెలుగులోకి వచ్చింది. స్వామివారి దర్శన టికెట్లలో నకిలీ టికెట్లు సృష్టించి భక్తులకు మోసం చేస్తున్న వైనాన్ని అధికారులు గుర్తించారు. ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి సొంతంగా సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి 200 టికెట్లను విక్రయిస్తుండగా స్కానర్ ద్వారా నిజాన్ని కనిపెట్టారు. సుమారు 61 నకిలీ టికెట్లు అమ్మినట్లుగా తేలడంతో సదరు ఉద్యోగిని విధుల్లో నుంచి తొలగించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తన భూమికి సంబంధించిన న్యాయం జరగడం లేదంటూ పయ్యావుల సాంబరాజు అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు అని, పైగా తనను బెదిరిస్తున్నారని సదరు యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కలెక్టరేట్ భవనంపై ఎక్కి నిరసన తెలపడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకు గురయ్యారు. ధర్మాసాగర్ ఎంఆర్ఓ సీఐలను వెంటనే సస్పెండ్ చేయాలంటూ సాంబరాజు డిమాండ్ చేశారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి యువకుడిని అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. సంవత్సరాలు అవుతుంది. డబ్బులు తీసుకొని మాకు న్యాయం చేస్తలేరు. ఎవరు తీసుకున్నారు పైసలు? డబ్బులు మనకు కాదు ధర్మసారం మాది భూమి, మాది ధర్మసారం మాది చెప్పమ్మా. ధర్మసారం మాది ధర్మసారం ఏమో వారు మాకు పట్ట చేసిండు, మాది ఇన్ని పట్ట చేసిండు, మళ్ళా వేరే వాళ్ళకి పట్ట చేసిండు, దొంగకాలు చేసిండు. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మధ్యాహ్న భోజన పథక కార్మికులు గళమెత్తారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహాధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా వంట కార్మికులు భారీగా తరలివచ్చారు. తమ సమస్యలను ప్రభుత్వం గాలి కుదిలేసిందని, కనీసం బిల్లులు కూడా సకాలంలో రావడం లేదు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నెలకు 10,000 వేతనం కల్పించాలని, పెండింగ్ బిల్లులన్నీ తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ పథకాన్ని ప్రైవేటీకరించే ఆలోచనను విరమించుకోవాలని, లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ నేతలు హెచ్చరించారు. మాట్లాడితే నోరు బంద్ చేయాలి. మరి వంట కార్మికులకు 3,000 రూపాయలు అనేది వేతనమేనా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. మరి దాంతో పాటు ఏంటంటే వంట సరుకులు మొత్తం కూడా వంట కార్మికులే పెట్టుకొని వంటలు చేస్తే నెలకు బిల్లులు ఇవ్వాల్సింది పోయి అది 4 నెలలు, 5 నెలలు, 6 నెలల వరకు కూడా వాళ్ళ బిల్లు రావడం లేదు. దాని వలన వాళ్ళంతా అప్పుల పాలే పరిస్థితి అవుతా ఉంది. కాబట్టి ఆ బిల్లులు అనేవి ఏ నెల ఆ నెలకే చెల్లించాలనేది ఒక డిమాండ్. దాంతోపాటు సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. అసలు ఈ వంట కార్మికులకు 17,000 రూపాయల వేతనం ఇవ్వాలనేది ఒక తీర్పు ఇచ్చింది. కానీ మేమేమంటున్నాం, మరి ఆ తీర్పును అమలు చేయాలి. లేని పక్షంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల ముందు వాళ్ళ ఎజెండాలో ఒకటి పెట్టుకున్నారు. మేనిఫెస్టో ఉంటుంది కదా, వాళ్ళ మేనిఫెస్టోలో వంట కార్మికులకు మేము అధికారంలోకి వస్తే 10,000 రూపాయల వేతనాలు ఇస్తామని అందులో పెట్టడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాల దగ్గరకు వస్తా ఉంది నియర్లీ. అంటే ధర్నా చేసుకుంటామని చెప్పినా కూడా మరి ధర్నా కోసం వస్తున్నటువంటి మా మధ్యాహ్న భోజన వంట కార్మికుల్ని అరెస్టులు చేయడం, ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం అనే దాన్ని మేము రాష్ట్ర సమితి తరఫున ఖండిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే 10,000 రూపాయల వేతనం ఇస్తాము వంట కార్మికులకని హామీ ఇచ్చారు. హామీని అమలు చేయాలని చెప్పేసి వంట కార్మికుల యొక్క మెచ్చార్జీలు పెంచాలని మేము ఒకవైపు కోరుతా ఉంటే, ఈరోజు వాళ్ళ ఉపాధికి గండి కొట్టేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం సెంట్రలైజ్డ్ కిచెన్ అమలు చేయాలి అనేటువంటి ఒక